ఇండస్ట్రీలో తనపై వస్తున్న ఆరోపణలపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. పర్సనల్ గా మాట్లాడుకున్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని విమర్శించారు. ఇండస్ట్రీలో ఆనెస్ట్ గా ప్రేమలు పంచుకోవటమే ఉంటుందన్నారు. లేకపోతే ఎన్నేళ్ల నట జీవితం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మొన్న జరిగిన పరిణామాలకు హట్ అయ్యానన్నారు రాజేంద్ర ప్రసాద్. ఎంత హట్ అయ్యానంటే జీవితంలో ఇంకెవరిని ఎప్పుడు ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తానన్నారు. అలా పిలవటం సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు తాను మాట్లాడిన అందరూ తనకు ఎంతో ఆత్మీయులని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మొన్న బర్త్డే ఫంక్షన్లో కెమెరాలున్నాయని తెలియదన్నారు. వాళ్ళంతా తనతో పనిచేసిన వాళ్లే, తాను ఫిల్టర్ లేకుండా మాట్లాడానని తెలిపారు. తర్వాత మీడియా కవర్డ్ ఈవెంట్ అని తెలిసి బాధపడ్డానన్నారు రాజేంద్ర ప్రసాద్. డేవిడ్ వార్నర్ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. డేవిడ్ వార్నర్ సహా నితిన్, శ్రీలీల అందరం కలిసి అల్లరి చేసి బయటకొచ్చామని, ఆ సమయంలో చనువు కొద్దీ ఆ పిలుపు వచ్చేసిందని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్.